శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయములో 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. భావము: లేనిది ఉండేది లేదు, ఉన్నది లేకుండా ఉండదు. ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని చూచేవారే జ్ఞానులు. వివరణ: సత్తు స్థిరమైనది, అసత్తు అస్థిరమైనది. సత్తుకు ఉనికి ఉంది, అంటే అది ఎప్పుడూ ఉంటుంది. అసత్తుకు ఉనికి లేదు, అది నిలిచి ఉండదు. పైగా ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, లేనిది లేనే లేదు. స్థిరమైన సత్తు ఆత్మ, అస్థిరమైన దృశ్యము వస్తువు. ఒకటి ఎప్పుడూ ఉండేది, ఒకటి ఎప్పుడూ ఉండనిది. ఒకటి నాశనం కానిది, మరొకటి నాశనమయ్యేది. ఏది ఉన్నదో అది ఎప్పటికీ ఉన్నది, ఏది లేదో అది ఎప్పటికీ లేదు. ఇది సత్తు, ఇది అసత్తు అని తెలుసుకోవడం వరకు బ్రహ్మ విద్యను ఆశ్రయించాలి. ఆత్మజ్ఞాన ప్రాప్తిలో బ్రహ్మ విద్య సహకరిస్తుంది. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే, కుండలు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ కుండను ఎంతకిస్తావు అని అడిగాడు ఒక వ్యక్తి. 10 రూపాయలండి అన్నాడు అమ్మేవాడు. 5 రూపాయలకిస్తావా అన్నాడు కొనేవాడు. కుండే కదా మీకు కావలసింది అని ప్రశ్నించాడు అమ్మేవాడు. అవును అన్నాడు కొనేవాడు. మట్టి కాదు కదా అని మళ్ళీ అడిగాడు అమ్మేవాడు. కాదు అన్నాడు కొనేవాడు. సరే, మట్టి కుండ 10 రూపాయలు, మీకు కుండే కావాలి, మట్టి వద్దు అన్నారు కనుక మట్టిని ఉంచేసి కుండను తీసుకుపోండి, 5 రూపాయలే ఇవ్వండి చాలు అన్నాడు అమ్మేవాడు. ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ కొని పట్టుకుపోయేదేమిటో కొనేవానికి అర్థం కాలేదు. అసత్ అనేది కార్యం, వికారయుతం. పుట్టక ముందు ఉండదు, గిట్టిన తరువాత ఉండబోదు. ఈ శ్లోకంలో బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సత్యము తెలుపబడింది. హరి ఓం తత్సత్.